సజీవుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. ప్రభు తన మాట ద్వారా ఈ సృష్టిని చేశాడు. తన నోటి మాట ద్వారా మనలో ఉన్నటువంటి ప్రతి చీకటిని పారద్రోలగలవాడు. తన శక్తి ద్వారా మనల్ని ఆయన రూపంలోనికి మార్చగలడు. దేవుని యొక్క మాటలు వినే గొప్ప అవకాశమును ప్రభు మనకు దయచేశాడు. ప్రియులారా, యొక్క చివరి మాసంలో క్రీస్తు మొదటి రాకడ గురించినటువంటి ధ్యానములు మనం చేసుకోవడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. దేవునికి వందనాలు. ఈరోజు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రావడానికి గల ఉద్దేశము మనము ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్తలో 20వ అధ్యాయము 28వ వచనము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనము. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను అని చెప్పాను. ఈ వాక్యంలో యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అన్నటువంటి ప్రశ్నకు 2 జవాబులు మనకు కనబడుతున్నాయి. పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు వచ్చాను. నంబర్ 1. అనేకులకు ప్రతిగా క్రయధనముగా, విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. విమోచన క్రయధనము. ఈ క్రయధనము అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి మాట. దాన్ని తెలుగులో బ్లడ్ మనీ, ఇంగ్లీష్లో బ్లడ్ మనీ కూడా అంటారు. ర్యాన్సమ్ ఫర్ మెనీ. అనేకులకు క్రయధనం, విమోచన క్రయధనముగా. అంటే క్రయధనం అంటే ఒకరిని విడిపించాలంటే కొంత డబ్బును వారికి చెల్లించాలి. ఒకరిని విడిపించాలంటే కొంత డబ్బును వారికి చెల్లించాలి, అవతల వ్యక్తులకు చెల్లించాలి. ఈ మధ్య కాలంలో ఒక నర్సు యొక్క స్టోరీ నేను వింటున్నప్పుడు, ఆమె ఇప్పుడు యెమెన్ అనేటువంటి ఒక దేశంలో ఉరిశిక్ష పడింది. ఆమెకు కొన్ని కారణాల చేత ఆమెకు ఉరిశిక్ష పడింది. అయితే ఆ ఉరిశిక్ష నుండి తప్పించడానికి ఒకటే ఒక మార్గం ఉంది. అదేమిటంటే ఆమె ఎవరినైతే చంపిందో ఆ చంపినటువంటి వ్యక్తి యొక్క బంధువులు వారు డిమాండ్ చేసినటువంటి డబ్బు ఈ నర్సు యొక్క తల్లి గాని భర్త గాని ఇస్తే వారు ఆ ఉరిశిక్ష నుంచి వాళ్ళు క్షమాపణ ఒక ఉత్తరం రాస్తే ఆ గవర్నమెంట్ వారు ఆ ఉరిశిక్ష నుంచి తప్పిస్తారు. అయితే ఆ డబ్బును ఏమంటారంటే బ్లడ్ మనీ, రక్త ధనము. ఆ బ్లడ్ మనీ, ఆ డబ్బు ఇవ్వడము ద్వారా ఆ ఉరిశిక్ష నుంచి తప్పించబడతారు. అట్లే ఇప్పుడు మనము దేనికి ఎక్కడ ఉన్నాము అంటే క్రీస్తుని ఎరగనటువంటి వారి విషయంలో ఈ శాపములో, సాతాను బంధకాలలో, పాపములో ఉన్నారు. వారిని విడిపించుటకు యేసుక్రీస్తు విమోచన క్రయధనము, నేనే నా రక్తమే కారుస్తాను, నేనే వారికి ఇచ్చుకుంటాను, నేను వారికి క్రయధనముగా ఇచ్చుకొనుట ద్వారా మీరు విడిపించబడతారు. హల్లెలూయా. అది దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో ఒక సూత్రం. ప్రజలను విడిపించుటకు, పాపము నుంచి విడిపించుటకు పరిశుద్ధుని యొక్క రక్తము కార్చవలెను. అది యేసుక్రీస్తు చేశాడు. దాని కొరకే ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి రక్షించబడుతున్నాడు అంటే విలువ పెట్టి కొనబడినటువంటి వాడు. యేసు పరిశుద్ధ రక్తమును ఇచ్చి ప్రజలను కొంటున్నాడు. దేవునికి ఒక రాజ్యముగా ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఆ సాతాను బంధకాల నుంచి విడిపించాలి అంటే ఆయన విమోచన క్రయధనముగా
పాపము డిమాండ్ చేస్తది. పాపము మనిషిలో ఉన్నటువంటి పాపము పోవాలంటే దానికి కావలసినటువంటిది రక్తము. ఆ రక్తము కార్చుట ద్వారా మనిషి విడిపించబడతాడు మొదటిది. ఇక్కడ ఇంకొకటి మనం చూస్తే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని, పరిచారం చేయుటకు ఆయన వచ్చాడు. చూడండి పైన వచనాల్లో దీని యొక్క వివరణ మనము చూస్తాము. 25వ వచనంలో కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురని, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. మనము ఎవరినైతే ఆరాధన చేస్తున్నామో ఆ రక్షకుడు ఎంచుకున్నటువంటి జీవన శైలి పరిచారము చేయుటకు, పరిచారం చేయించుకొనుటకు రాలేదు. ఇక వేరే ఏ కండిషన్స్ కూడా దీంట్లో అప్లై కావు. మనం ఏ ప్రభు అయితే మనం ఆరాధన చేస్తున్నామో, ఏ ప్రభువునైతే ఆయన పరిచారము చేయించుకొనుటకు రాలేదు గానీ పరిచారం చేయుటకు ఆయన వచ్చాడు. మన జీవన శైలి క్రైస్తవురాలి యొక్క జీవన శైలి బలహీన సమయములో తప్ప ఇక ఏ ఇతర విషయంలో మన యొక్కున్నటువంటి గుర్తింపులను బట్టి, స్థాయిలను బట్టి నాకు పరిచారం చేయండి. నేను ఫలానా కాబట్టి, నాకు ఈ యొక్క డిజిగ్నేషన్ ఉంది కాబట్టి, మీరు నాకు పరిచారం చేయండి అన్నటువంటి తలంపు మనకు రాకూడదు. రాదు. ఎందుకు రాదంటే క్రీస్తు మనలో ఉన్నాడు. హల్లెలూయా! వస్తుంది అంటే క్రీస్తు మనలో లేడు. వెరీ సింపుల్. మనకున్నటువంటి డిజిగ్నేషన్స్‌ని బట్టి, మనకున్నటువంటి స్థాయిలను బట్టి మనకు ఆ తలంపు వస్తది. నేను ఫలానా వ్యక్తి కాబట్టి వాళ్ళు నాకు పరిచారం చేయాలి. అది వాక్యానుసారం కాదు. అది క్రీస్తు కలిగినటువంటి వారి మనస్సు కాదు. మనం చేతనైనంత మట్టుకు మనం చేత కానప్పుడు ఎవరైనా సహాయం చేస్తే బావుంటుంది అని అనుకుంటాము. అప్పుడు వారు మనకు పరిచర్య చేయడంలో ఏ తప్పిదము లేదు. అందుకనే మన యొక్క మనస్సాక్షి లెక్కలోనికి తీసుకొనబడుతుంది. మన మనస్సాక్షి ఇది మనం పరీక్ష చేసుకోవాలి. ప్రభువును మనము సంపూర్తిగా మనలో ప్రతిష్ఠించుకుంటే, మనలో ఉన్నటువంటి ప్రభువు మనకేం జెప్తాడంటే, "నువ్వు పరిచారం చేయించుకొనుటకు ఇక్కడ లేవు. నువ్వే పరిచర్య చేయాలి." చాలా సంవత్సరాల క్రితము ఒక వ్యక్తి అంటున్నాడు, "సార్ మనల్ని ఎవ్వరు కూడా కలవరు సంఘంలో. అట్లనే సంఘం అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. మనము ఇంత పెద్దగా ఉంటున్నాము ఈ యొక్క సంఘంలో. మనల్ని ఎవరు కలవరు" అంటే, ఆ పక్కనున్నటువంటి ఇంకొక వ్యక్తి ఏమన్నాడంటే, మనల్ని వాళ్ళు కలవడం లేదు అనకూడదు. మనమే వెళ్లి వాళ్ళని కలవాలి అన్నాడు. హల్లెలూయా! ఎంత బావుందో అది. చాలా మంది మనం అనుకుంటాం వాళ్ళు నన్నొచ్చి కలవాలి. నన్ను సంప్రదించాలి. కానీ మనమే ఇనిషియేషన్ తీసుకోవడము అది ప్రభు యొక్క సూత్రము మరియు పద్ధతిగా మనం చూస్తున్నాం. అది ప్రభువును కలిగినటువంటి వారికి అది ఉండేటటువంటి లక్షణంగా మనం చూస్తున్నాం. మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో 38వ వాక్యము. యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చుటకు గల కారణాలను మనం చూస్తున్నాము. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి. ఇందు నిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పాను. ఎందుకొచ్చాడు? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అంటే గ్రామములలో ప్రకటించుటకు, దేవుని రాజ్యమును గురించి ప్రకటించుటకు ఇందు నిమిత్తమే కదా నేను వచ్చాను. హల్లెలూయా! అయితే యేసుక్రీస్తు తన యొక్క సువార్త, దేవుని యొక్క రాజ్య సువార్త ఆయన
ప్రతి దగ్గర ప్రకటించబడాలి అన్నటువంటిది ఆయన యొక్క ఉద్దేశం అయి ఉన్నది. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు భూమి మీద ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకేం వెళ్ళలేదు. కానీ వెళ్ళాలి, అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. నేను ప్రారంభించాను. మీరు కూడా నా తరువాత మీరు దాన్ని మీరు చేయాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అంటే, దేవుని రాజ్య సువార్తను ప్రకటించుటకు ఆయన వచ్చాడు. ఇది ఆయన పని మాత్రమే కాదు, కానీ మనకు మత్తయి సువార్తలో 28వ అధ్యాయం చివరి వచనంలో, మీరు సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించుడి, అనేకులను శిష్యులుగా తయారు చేయుడి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారి బాప్తిస్మము ఇవ్వుడి, ఇందు నిమిత్తమే మీరు పిలువబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి దగ్గర సువార్తను ప్రకటించాలి. అనేక రకాలలో, కేవలం మనం నోటితో మాత్రమే వీధులలో నిలబడి సువార్త చెప్పడం మాత్రమే కాదు, గాని అనేక రూపాలలో సువార్తను ప్రకటించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది మరొక ఉద్దేశం. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అన్నటువంటి ఆ ప్రశ్నకు మనము జవాబులను వాక్యంలో మనం చూస్తూ మనం నేర్చుకుంటున్నాం. లూకా సువార్తలో 4వ అధ్యాయములో 18వ వచనం నుండి కొన్ని వచనాలు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్తను ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికింది. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు పంపబడ్డాడు? ఇక్కడ కొన్ని ఉద్దేశాలు మనం చూస్తున్నాము. ఆయన ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్తను ప్రకటించుటకు. ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్నటువంటి వారికి విడుదల, గ్రుడ్డి వారికి చూపు, నలిగిన వారికి విమోచన, హితవత్సరము ప్రకటించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఉద్దేశం. ఇప్పుడు మనము ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేనిఫెస్టోస్ విడుదల చేస్తుంటారు. మా పార్టీ గెలిస్తే మేము ఇవి 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 చేస్తాము, మా పార్టీ గెలిస్తే మేము అది చేస్తాము, ఇది చేస్తాము. అట్లే యేసుక్రీస్తుకు కూడా ఒక మేనిఫెస్టో ఉంది. నేను లోకానికి వస్తే నేను ఇది చేస్తాను, నేను లోకానికి వస్తే నేనేం చేస్తానంటే చెరలో ఉన్నటువంటి వారికి విడుదల. ఏం చెర? మనకు చాలా జైళ్ళు ఉంటాయి, వాళ్ళందరూ నేను విడుదల చేస్తాను అని ఈ లోకం వాళ్ళు చెప్పొచ్చు భవిష్యత్తులో. ఈ లోకంలో ఉన్నటువంటి వారు, ఆ జైలులో ఉన్నటువంటి వారిని అందరినీ మేము మా పార్టీ గెలిస్తే వాళ్ళందరినీ విడుదల చేస్తాం. కానీ యేసుక్రీస్తు వచ్చింది ఈ భౌతికమైనటువంటి జైలులో ఉన్నటువంటి వారిని విడుదల చేయుట కాదు, కానీ పాపమైనటువంటి బంధకాలలో ఉన్నటువంటి వారిని విడిపించుటకు. గుడ్డి వారిని అంటే యేసు కార్యాలను చూడలేనటువంటి వారు, మరియు ఈ లోక దేవత వారి యొక్క హృదయాలకు గ్రుడ్డితనము కలగ చేసను, వారికి నేను చూపును నేను అనుగ్రహిస్తాను. బీదలకు సువార్తను ప్రకటించుటకు నేను ఈ లోకానికి వస్తున్నాను. నలిగిన వారు, హల్లెలూయా, ఇది నలిగిన వారిని నేను విడిపించుటకును. ఏ విషయంలో? మానసికంగా, శారీరకంగా, సమాజం విషయంలో, కుటుంబ విషయంలో ఎవరైతే నలిగిపోతున్నారో వారిని విడిపించుటకు యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పుడు వింటున్నటువంటి సమయానికి నలిగిన స్థితి నీకుందా? హృదయంలో నలిగినటువంటి స్థితి, మానసికంగా నలుగుతున్నటువంటి స్థితి. నేను చాలా నలిగిపోతున్నాను పాస్టర్ గారు అంటుంటారు కొంతమంది. అయితే యేసుక్రీస్తు వచ్చింది నిన్ను విడుదల చేయడానికి. హల్లెలూయా. అయితే నేనేం చేయాలి అంటే, నువ్వు క్రీస్తును అంగీకరించాలి, క్రీస్తును నువ్వు హృదయంలోనికి ఆహ్వానించాలి. క్రీస్తును కలిగినట్టే నువ్వు జీవించడానికి ఆశ కలిగి ఉండాలి. చాలాసార్లు మనం క్రీస్తును బయట పెడుతుంటాము. బయట ఒక కార్యక్రమాలలో ఆయనను కట్టేసి ఈ మన వ్యక్తిగత జీవితంలో ఆయనను మనం పెట్టుకోకుండా
కేవలం ఒక కార్యక్రమం వచ్చినప్పుడే ఆయనను గూర్చినటువంటి తలంపులు, కేవలం ఆయనను గూర్చినటువంటి కార్యక్రమాలలో మాత్రమే ఆయనకు ఆరాధన, ఆయన మాటలు వినడము మనం చూస్తూ ఉంటాము. అయితే ఆయనను మనము ఓన్ చేసుకోవాలి. నా ప్రభువు నాలో ఉన్నాడు అన్నప్పుడు ఆ నలిగిన స్థితిని ఆయన తీసివేస్తాడు. అన్నప్పుడు ఆ చీకటి గ్రుడ్డితనం నుండి ఆయన మనకు విడుదల దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. హితవత్సరము అంటే ద జూబిలీ ఇయర్ అంటారు. ఇది ఇశ్రాయేలీయులలో ఒక ఆచారం. ఏం ఆచారం అంటే సంవత్సరానికి ఆహ్, జూబిలీ ఇయర్ అంటే ఎవరైనా ఇతరుల దగ్గర అప్పు తీసుకుంటే, అప్పు తీసుకున్నందుకు వీరి యొక్క భూములు వారి దగ్గర కుదవబెడతారు. అయితే ఈ హితవచనము వచ్చినప్పుడు వాళ్ళు తిరిగి ఇచ్చేయాలి. ఈ అప్పు చెల్లించకపోయినా ఆ భూములు ఏ భూములైతే వారి దగ్గర కుదవబెట్టుకున్నారో వారికి తిరిగి ఇచ్చివేయాలి. అంటే ఇప్పుడు అంతవరకు వాళ్ళు నా భూమి వాళ్ళ చేతిలో ఉంది, నాది కాదు అని ఎంతైతే బాధపడుతున్నారో, ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చుట ద్వారా నీ అప్పులు తీరిపోతాయి. హల్లెలూయా! దేవుడు కార్యం చేస్తాడు. ఎట్లనో దేవుడు కార్యం చేస్తాడు. ఆయన మనలను ఆ విధంగా మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనము. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనము. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ఎవరితో చెప్పాను? జక్కయ్యతో చెప్పాను. జక్కయ్యతో ఏం చెప్పాడంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన మనుష్య కుమారుడు వచ్చెనని జక్కయ్యతో చెప్పాను. ఏంటి ఆ సందర్భంలో జక్కయ్యతో చెప్పడానికి గల కారణం ఏంటి అని 19వ అధ్యాయము మొదటి నుండి మనం చూస్తే, ఈ జక్కయ్య ఒక టాక్స్ కలెక్టర్. సుంకపు గుత్తదారుడు. ఈయన 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 ఈయనలో నశించినటువంటిది ఏంటయ్యా అంటే, అన్యాయముగా డబ్బును, ఆస్తిని సంపాదించుకొనుట. ఇది నశించినటువంటి స్థితి. దాన్నుండి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను. అంటే అదొక చీకటి సంబంధమైనటువంటి విషయం. ఎన్నో చీకటి సంబంధమైనటువంటి విషయాలు కలిగినటువంటి వారిని ప్రభు ఏమంటాడంటే అది నశించినది. ఇప్పుడు వీరు దేంట్లో నశిస్తున్నారంటే ధనములో నశించుట. ధనములో మనము దాన్ని ఆశీర్వాదం అని అంటుంటాం గదా! చాలా సార్లు. ఆ ధనము ఎక్కువగా ఉండుట ఆశీర్వాదమే. కానీ అన్యాయముగా సంపాదించి ధనం ఎక్కువగా ఉండుట నశించుట. ఆ ప్రకటన 18వ అధ్యాయములో అపవాది యొక్క ప్రణాళిక, ఉద్దేశము ఇప్పుడు ఏంటంటే అనేకులను తప్పుడు త్రోవలో ధనవంతులుగా తయారు చేసి వారిని సుఖము భోగములలో వారిని పెట్టే ప్రణాళిక అపవాది ఉన్నాడు. ఇది గమనించాలి. ఇది అపవాది యొక్క ప్రణాళిక. మనం అనుకుంటాము ఎక్కువ ధనం వస్తే అబ్బా! ఆశీర్వాదము. అది కన్ అది కరెక్టే. కానీ తప్పుడు మార్గాలలోకి వెళ్లి నువ్వు ఏమన్నా చేసి ధనం సంపాదించు. ఎందుకంటే నువ్వు బతికున్నదే మంచిగా హ్యాపీగా ఉండడానికి. తినుము, త్రాగుము, సుఖించుము అనడానికి నువ్వెట్లైనా డబ్బును సంపాదించు. ఎన్ని అబద్ధాలైనా ఆడు, ఎంత మోసమన్నా చెయ్యి. నువ్వు డబ్బును ఎట్లనైనా వేరే వాళ్ళని కొట్టైనా డబ్బును సంపాదించు. దాన్నేమంటారంటే నశించినటువంటి స్థితి. అయితే ఆ నశించినటువంటి స్థితి నుండి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. క్రిస్మస్‌లో యేసుక్రీస్తు రాకడలో మనము గుర్తించవలసినటువంటి విషయాలు మనం గుర్తించాలి. అది నాలో, నా కుటుంబంలో
నా కుటుంబంలో దేని నుండి యేసుక్రీస్తు రక్షించడానికి వచ్చాడు. మనకు సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మనల్ని నలిగినటువంటి స్థితిలో నుంచి విడిపించడానికి వచ్చాడు. నా జీవితంలో అయితే అది చేశాడు. హల్లెలూయా! నా జీవితంలో అయితే అది చేశాడు. దేవునికి వందనాలు. ఆ ఈ లోక దేవత దేవుని యొక్క మాటలు వినకుండా, దేవుని కార్యాలు చూడకుండా గుడ్డితనం కలుగచేశాడు. దాని నుంచి దేవుడు నన్ను విడిపించాడు. దేవునికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కూడా విడిపించగలడు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకొచ్చాడంటే, పరిచారము చేయించుకొనుటకు రాలేదు. హల్లెలూయా! ఈనాడు మనం చూస్తుంటాం కదా! చాలామంది దేవుళ్ళు, దేవతలు అనబడేటటువంటి వారికి సేవలు చేస్తూనే ఉంటారు. కాళ్ళు మొక్కుతుంటారు. ఏమేమో చేస్తూ ఉంటారు. కానీ మన నిజమైనటువంటి రక్షకుడు ఆయన కాళ్ళు కడిగాడు. హల్లెలూయా! పాపులతో, సుంకర్లతో కూర్చొని ఆయన భోజనం చేశాడు. హల్లెలూయా! ప్రతి గ్రామానికి వెళ్ళాడు. హల్లెలూయా! ఏ గ్రామమైతే ఈ గ్రామంలోనికి వెళ్తే మనకు అది అపవిత్రపరచబడతాము అని ప్రజలు భావించేవారో, ఆ గ్రామాలకు ఆయన వెళ్ళాడు. ఏ మతములో అయితే ఆయన పుట్టాడో, మా మతము చాలా పరిశుద్ధమైనటువంటిది. ఇతరుల దగ్గరికి మేము పోరాదు. ఇతరులను మేము వాళ్ళని మా దగ్గరికి తీసుకొని రాదు అన్నటువంటి మతంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు అందరి దగ్గరికి ఏ భేదము లేకుండా, ఏ రోగులని, ఏ స్త్రీ పురుషుడని భేదం లేకుండా, ఈ ప్రాంతం, ఆ ప్రాంతము భేదము వివక్షత చూపకుండా ఆయన పరిచారము చేయుటకు ఆయన వెళ్ళాడు. హల్లెలూయా! అటువంటి మనసు, అటువంటి ఆత్మ ప్రభువు మనకు దయచేయునుగాక. అదెప్పుడొస్తుంది? క్రీస్తును మన హృదయములలో ప్రతిష్ఠించుకున్నప్పుడు, క్రీస్తును మనము ధరించుకున్నప్పుడు, అటువంటి మంచి జీవన శైలి మనకు కనబడుతుంది. దేవునికి వందనాలు. హల్లెలూయా! ఈ మాటలు చెప్తున్నప్పుడు ఒకవేళ మనలో అది లేకపోతే ప్రభువా నువ్వు నాలోనికి రా. నువ్వు నాలోనే ఉండుము. నేను వాక్యానుసారంగా నేను జీవించాలి. దేవునికి స్తోత్రం. యోహాను సువార్తలో ఇక మనకు చాలా సుపరిచితమైనటువంటి వాక్యము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు పుట్టిన క్రిస్మస్ క్రిస్మస్‌లో యేసుక్రీస్తు పుట్టాడు. ఎవరు పుట్టాడు? అద్వితీయ కుమారుడు పుట్టాడు. అయితే మేమేం జేయాలి క్రిస్మస్‌లో? ఆ పుట్టిన వాని యందు విశ్వాసముంచు. ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను క్రీస్తును అనుగ్రహించెను. మనకు ఇచ్చెను. ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టాడు. మన పనేంటి? ఆయన యందు విశ్వాసముంచుట. విశ్వాసముంచుట అన్నటువంటి మాట అది ఏంటంటే ఒక రేంజ్ ఆఫ్ మీనింగ్ డెఫినిషన్ ఇన్ ఇట్. చాలా పెద్ద మాట అది విశ్వాసం ఉంచుట. ఇప్పుడు మనము ఎవరి మీదనైనా విశ్వాసం ఉంచుతున్నాం అనుకోండి. పలానా వ్యక్తి నాకు పలానాది ఇస్తానన్నాడు. అంటే మన మనసులో ఆ విశ్వాసం ఎట్లా ఉంటదంటే, కొంత డబ్బు నాకు ఆయన ఇస్తానన్నాడు. మనకు ఆ వ్యక్తిని బట్టి నమ్మకం పుట్టేస్తది. ఆయన ఇస్తాడు. తప్పకుండా ఇస్తాడు. ఎందుకు? ఇయ్యకుండా ఉండడానికి ఆయన కాడ డబ్బు లేనటువంటి వాడు కాదు. ఆయనకు చాలా డబ్బుంది కాబట్టి, ఆయన నాకిస్తాడన్నటువంటి నమ్మకము నంబర్ 1. నంబర్ 2 ఆయన ఇంకా ఎందుకిస్తాడు? ఆయన గురించి నాకు తెలుసు. నా గురించి ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఆయన ఇస్తాడు అని నమ్మకం. నంబర్ 3 నాకు లేదని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన నాకు ఇస్తాడు అన్నటువంటి మనసు మనకు ఉంటది. విశ్వాసంలో ఇక దేవుని గురించి చెప్పండి. దేవుని దగ్గర ఏం లేదు. దేవుని దగ్గర ఏ మనస్సు ఉంది? ఎటువంటి ప్రేమతో ఆయన నింపబడ్డాడు? మనం ఏ స్థితిలో ఉన్నామో దేవుడు చూడగలడు గదా! మనం ఏ స్థితిలో ఉన్నామో మన పక్కనున్నటువంటి మనుషులు చూడలేరేమో కానీ, మనం మన హృదయములలో ఏ స్థితిలో మనమున్నామో దేవుడు చూడగలడు. అంత గొప్ప పెద్ద ఐశ్వర్యవంతుని దగ్గరికి మనం వెళ్లి, మనము ఒకటి అడిగితే తప్పకుండా ఆయన మనకు దయచేస్తాడు. ఇక్కడ మనకు దయచేయవలసినటువంటిదేంటంటే నిత్య జీవము. హల్లెలూయా! 'నిత్య జీవము' 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 'నిత్య జీవము'
నిత్య జీవమును ఆయన ఇచ్చుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. క్రిస్మస్ అనేటువంటిది క్రీస్తు మొదటి రాకడ అని మనము మనం ఆరాధన చేస్తున్నాము. ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అన్నటువంటి విషయము మనము వీటినన్నిటినీ మనం పరిశీలిస్తూ మనము వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. యోహాను సువార్తలో 18వ అధ్యాయంలో 38వ వచనము, 37వ వచనము. యోహాను సువార్త 18వ అధ్యాయము పిలాతు ముందు యేసుక్రీస్తు నిలబడి, అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినునను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. అతడు ఆ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు. ఎందుకొచ్చావయ్యా యేసయ్య అంటే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. క్రిస్మస్ పుట్టాడు. ఎందుకు? సత్యమును గూర్చి నేను సాక్ష్యమిచ్చుటకు. అదే మాటను మనము యోహాను 14:6లో, నేనే సత్యమై ఉన్నాను. సత్యము, దేవుడొక్కడే సత్యవంతుడు. హల్లెలూయా! ఆ సత్యాన్ని స్థాపించుటకు ఈ లోకానికి వచ్చాడు. అదేంటి సార్, ఇక్కడ సత్యం లేదా భూలోకంలో? అబద్ధికుడు అన్నటువంటి ఒక అపవాది ప్రజలనందరినీ అబద్ధములోనికి, అనగా నిజమైనటువంటి సృష్టికర్తకు వేరుగా అనేక మార్గాలను చూపిస్తూ ఉన్నాడు. ఆ మార్గాలలో అక్కడక్కడ సత్యం కూడా ఉందనేటువంటి మాటలు వాడు పెడుతున్నాడు కాబట్టి ప్రజలు అనుకుంటున్నారు, మేము కూడా సత్యంలోనే జీవిస్తున్నాము అని అనుకుంటున్నారు. ప్రభువు లేనటువంటిది ప్రభువు లేనటువంటిది అసత్యము. హల్లెలూయా! నేనే సత్యము అంటే అర్థం ఏంటి? ఇంక ఆయన దగ్గర తప్ప వేరే దగ్గర సత్యం ఉండదు. ఆయనను అంగీకరించినటువంటి వారి దగ్గర సత్యం ఉంటది. హల్లెలూయా! సత్యము అంటే సత్యము పలకడం మాత్రమే కాదు. వాళ్ళ లైఫే ఒక ట్రూత్. వాళ్ళ లైఫే ఒక నిజమైనటువంటి దాన్ని వాళ్ళు అంగీకరించారు. హల్లెలూయా! అక్కడ నుండి ప్రారంభమైతది సత్యం అంటే. ఇప్పుడు దేవుడే ప్రేమ అయి ఉన్నాడు అని మనం ఎట్లయితే అంటామో, దేవుడే సత్యమై ఉన్నాడు. దేవుడే సత్యమై ఉన్నాడు. అందుకని 3వ అధ్యాయంలో ఆదికాండంలో ఇది నిజమా? అది వాని పని. దేవుణ్ణి ప్రశ్నించేటటువంటి మనస్సును పుట్టించేది అపవాది పని. అందుకని మనం ఏమీ ఆలోచించకుండా గుడ్డిగా నమ్మవలసినటువంటిదేంటంటే, దేవుడు సత్యవంతుడు. ఆయన మాట ఇస్తే ఆయన నెరవేర్చువాడు. ఆయన సత్యమును ఈ లోకంలోకి వచ్చి తిని సత్య సంబంధి అయిన వాడు ప్రతి వాడును నా మాట వినును. ఇది ఇంకొక గుర్తు. ఇప్పుడు ఒకవైపు ఆయనేమన్నాడు, నేను సత్య సంబంధి అన్నాడు గదా! ఇంకొక గుంపును గూడా మీరు కూడా సత్య సంబంధులే అన్నాడు. వీళ్ళెవరు? వీళ్ళని ఎప్పుడు సత్య సంబంధులు అంటారంటే, ఈ యేసుక్రీస్తు మాట విన్నప్పుడు. యేసుక్రీస్తు మాట విన్నప్పుడు. యేసుక్రీస్తు మాటలు మనకు బాగా తెలుసు. ఆయన మాట విన్నప్పుడంటే విని దాని ప్రకారం చేయనటువంటి వారు. ఆయన మాట విన్నటువంటి వారు సత్య సంబంధులు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో ఇంకొక మాట మనము చదివి నేను ముగిస్తున్నాను. 41, 42 యోహాను సువార్త 6వ అధ్యాయం 41, 42. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగుకొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తల్లిదండ్రులు మనం మెరుగుదుము గదా! నేను పరలోకం నుండి దిగి వచ్చినానని ఆయన ఎలాగూ చెప్పుచున్నాడనేది. ఎవరు నువ్వు? యేసయ్య నువ్వు ఎందుకొచ్చావు?
పరలోకం నుండి వచ్చినటువంటి జీవాహారమును నేనే, సత్యము నేనే, జీవాహారమును నేనే, ద్వారమును కూడా నేనే, జీవమును నేనే, మార్గమును నేనే. హల్లెలూయా! ఎవరు పుట్టారు? సత్యము పుట్టింది. ఎవరు పుట్టారు? జీవాహారము పుట్టింది. ఎవరు పుట్టారు? పరిచారం చేయటానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు పుట్టాడు, వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడు. నిత్య జీవాన్ని అనుగ్రహించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, పుట్టాడు. అవి వాటినన్నిటినీ మొట్టమొదటగా మనము గ్రహించి, మనము వాటిని అనుభవపూర్వకంగా కలిగి ఉన్నప్పుడు, మనల్ని చూచినటువంటి వారికి, మన మాట విన్నటువంటి వారికి అది సువార్త. హల్లెలూయా! క్రిస్మస్ అనేటువంటిది ఆబ్జెక్టివ్‌గా మాత్రమే కాక, సబ్జెక్టివ్‌గా కూడా మనము సెలబ్రేట్ చేసుకోవాలి. మనము దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉండాలి. మన లైఫ్ ఇన్వాల్వ్ అయి ఉండాలి. క్రిస్మస్‌లో మన లైఫ్ ఉండాలి. ప్రభువు మనల్ని సర్వసత్యములోనికి నడిపించునుగాక. యేసుక్రీస్తు ఈ లోకానికి నేను దీని కొరకు వచ్చాను అన్నప్పుడు, అది మనలో అది కనపడ్డానికి, మనము అనుభవపూర్వకంగా ఆ జీవాన్ని మనము అనుభవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, మాకిచ్చినటువంటి ఈ జీవం కలిగినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు. మేము కేవలము బోధించువారం మాత్రమే కాక, వినువారం మాత్రమే కాక, దాని ప్రకారము ప్రభా మేము నడుచుటకు, జీవించుటకు, అనుభవము కలిగి ఉండుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్షణ కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని